మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అందుకోసం మీరు చేయాల్సింది యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాల్లోకి ఒకసారి మనం వెళ్తే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని కూడా గజగజ వణికించడం జరుగుతుంది. ఇరాన్, అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్కు సంబంధించిన యుద్ధ బీభత్సం అనేది ఇది ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న కోణంలో ఒక అంచనాకి ఇప్పటికే రావడం జరిగింది ప్రపంచ దేశాలు. అదేవిధంగా సిలిండర్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఇప్పటికే ప్రజలు ఒకవైపు పడడం జరుగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే, గ్యాస్కి సంబంధించి, సిలిండర్కి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనే కోణంలో చాలా మంది ముందస్తుగానే బుక్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇళ్లలో నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. మరికొన్ని పరిస్థితులు, బయటి వాతావరణాన్ని ఒకసారి మనం గమనిస్తే, హోటల్స్ కానీ, టీ స్టాల్స్ కానీ చాలా వరకు ఇప్పటికే మూతపడడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే, ఇండ్లలో ఉపయోగించుకునే ఏవైతే సిలిండర్లు ఉంటాయో ఆ సిలిండర్లనే వ్యాపారం కోసం కూడా చాలా మంది వినియోగించుకోవడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే, సిలిండర్లు అంటే ఇండ్లలో ఉపయోగించుకునే సిలిండర్ ఏదైతే ఉందో ఇది తక్కువ ధరకు రావడం అనేది జరుగుతుంది. కానీ ఏదైతే బిజినెస్ల కోసం అంటే టీ స్టాల్లో కానీ హోటల్స్లో ఉపయోగించే సిలిండర్లు అధిక ధర ఉంటుంది కాబట్టి వాటిని వినియోగించుకోకుండా వ్యాపారస్తులు లాభం కోసం ఇంట్లో ఉపయోగించుకునే సిలిండర్లు వినియోగించుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు వాటినే వినియోగిస్తున్న ఈ నేపథ్యంలోనే వాటికి ప్రస్తుతం కొద్ది వరకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో చాలా మందికి ఇప్పుడు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏవైతే ఇంట్లో ఉపయోగించే సిలిండర్లని హోటల్స్లో వినియోగిస్తున్న నేపథ్యంలో వాటిని సీజ్ చేయడం, వాటిని తీసుకెళ్తున్న నేపథ్యంలో చాలా హోటల్స్ బంద్ కావడం జరుగుతుంది. ఈ బయటి విషయాలను మొత్తం గమనిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి కావడం జరుగుతుంది. సిలిండర్స్ ఎఫెక్ట్ అనేది భవిష్యత్తులో ఇంకా పడే అవకాశం ఉందని కోణంలో తీవ్ర ఆందోళన అయితే కొనసాగుతుంది. కానీ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి కరోనా కష్టకాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలు గడగడ వణికిపోయిన ఆ తరుణంలో కూడా భారతదేశాన్ని అద్భుతంగా నడిపించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి ఈ చిన్నపాటి ఉలిక్కిపాటు కావచ్చు, లేదంటే ఈ యుద్ధ వాతావరణానికి భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే సిలిండర్కి సంబంధించి ఎక్కడ కూడా, అంటే గ్యాస్కి సంబంధించి ఎక్కడ కూడా అవాంతరాలు లేవు అనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ప్రపంచంలోని ఏవైతే దేశాల నుంచి గ్యాస్ అనేది ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరుగుతుందో దానికి సంబంధించి అన్ని చర్యలు చెప్పడం జరుగుతుంది. గ్యాస్ ఇప్పటి వరకు లోటు అనేది దేశంలో లేదు అంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు కూడా రచించడం జరుగుతుంది. అయితే నిన్న ఈ గల్ఫ్ గజగజ అనేది ఒక వార్త రావడం జరిగింది. చమురు కేంద్రాలు ఎవరైతే, అంటే గ్యాస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించి ఇరాన్ దాడులు జరపడం జరిగింది. ఇది ప్రపంచంలోని అనేక దేశాలకు చేటు చేస్తుంది. ఏదైతే చమురు ఏదైతే ఉందో, చమురు నిల్వలపైన భారీ మొత్తంలో దాడి చేసిన నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్కి సంబంధించిన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా ఒక వార్త వచ్చింది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. గల్ఫ్ గజగజ, ఖతార్లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ కేంద్రం సహా చమురు రిఫరీల పైన ఇరాన్ భీకర దాడులు. ఇక నౌకలపైకి క్షిపణులు, డ్రోన్లు. ఇజ్రాయెల్ ఉత్తర విద్యుత్ గ్రిడ్ పైన దాడి, లక్షల మంది షెల్టర్లలోకి. సౌత్ పాల్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకారం. ప్రపంచ దేశాల్లో కలవరం, $118 చేరి తగ్గిన చమురు ధర. ప్రపంచ స్టాక్ మార్కెట్లో భారీ పతనం. పశ్చిమాసియాకు అమెరికా సైనికుల తరలింపు. ఇరాన్ దాడులను ఖండించిన సౌదీ, యుఏఈ. ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన ఖతార్. పలు దేశాల నేతలతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సౌదీ అరేబియాలోని రియాద్లో చమురు సంస్థ అరామ్కో సమీపంలో చెలరేగిన మంటలు. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్లోని బుషెహార్ ప్రావిన్స్ లో మంటల్లో చిక్కుకున్న సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం ఇది. మండిన మార్కెట్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెల్లువెత్తిన అమ్మకాలు. ఒక్కరోజే 12.87 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి. హర్మూజ్ కు ప్రత్యామ్నాయం లేదా? ఎర్ర సముద్రం వైపు చూస్తున్న గల్ఫ్ దేశాలు ఈ మార్గం పరిష్కారం కాదంటున్న నిపుణులు. పసిడి వెండి ధర భారీగా తగ్గాయి. పసిడి వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:55 సమయానికి ఔన్స్ 31.10 గ్రాములు అంటే మేలిమి బంగారం ధర $282 క్షయించి $4,608 కంటే
ఔన్స్ వెండి ధర $5 తగ్గి $71 పరిమితమయ్యాయి. ఫలితంగా హైదరాబాద్ బులెటిన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర కిందటి ధరతో పోలిస్తే దాదాపు 8,000 తగ్గి 1,50,640కి చేరుకుంది. కిలో వెండి ధర సుమారు 16,000 కిందకి వచ్చి 2,37,210 స్థిరపడ్డాయి. ఇక పద్దు 3.30 లక్షల కోట్లు. సంక్షేమం అభివృద్ధికి అధిక కేటాయింపులు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం. గవర్నర్ తీరుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళండి. ఎమ్మెల్సీల నియామకాలపై ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచన. ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు గురువారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం మౌఖికంగా పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ సూచనలు చేసింది. వాటిని ఉత్తర్వులో ఈ విషయాలకు సంబంధించి పేర్కొనడం జరిగింది. నీకేమైనా ఇబ్బంది ఉంటే హైకోర్టుకు వెళ్ళాలంటూ కోదండరాం చెప్పింది. కోదండరాము ఇంత బతికి ఇంటేం కదా వచ్చినట్టు ఎన్నో ఉద్యమాలు చేసింది, కానీ ఇలా ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దగ్గర పడుతున్న గడువు, అజారుద్దీన్ భవిష్యత్తు ఏంటో అంటూ ఒక వార్త వచ్చింది. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్. అభ్యంతరాలుంటే ఇక ఆన్లైన్లోని పరిష్కారం. ఫిర్యాదుకు 45 రోజులు, పరిష్కారానికి 30 రోజులు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఇట్లా పోయి ప్రభుత్వాలు జనం నుంచి ఏ విధంగా డబ్బు దండుకోవాలి, గుంజుకోవాలి తప్ప వేరే ప్రత్యామ్నాయం అనేది లేదు మిత్రులారా. అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్, ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, సురక్షితంగా ఉంటాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలు ముఖ్యమంత్రి రేవంత్. ఇది రైతు నామ సంవత్సరం. అన్నదాతను రాజును చేయడమే లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా ప్రారంభం. ఉగాది వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి. అంబరం నిండిన సంబరం. గద్దర్ పురస్కారాల వివరాలు. కొత్తగా 5 విప్పులు, అసెంబ్లీకి 3, మండలిలో 2 అంటూ మరొక వార్త రావడం జరిగింది. ఇంకా విజయక్రాంతి ప్రధాన పత్రికలు ఇచ్చిన వార్తలు ఏంటో ఒకసారి. చెలరేగిన ఇరాన్ గల్ఫ్ గ్యాస్ గోసా. ప్రపంచ ఎల్పిజి సరఫరాకు వెన్నెముకగా ఉన్న సౌత్ పాల్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ప్రతీకారంతో రగిలిన ఇరాన్ సౌదీ, ఖతర్లోని చమురు కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని భీకర వైమానిక దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన సామ్రెఫ్ రిఫైనరీపై ఖతర్లోని గ్యాస్ కేంద్రాలపై డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియాలో సమైఫ్ రిఫైనరీ, జుబైల్ పెట్రోకెమికల్ కేంద్రం, యుఏఈలో అల్ హౌస్ గ్యాస్ ఫీల్డ్, ఖతర్లో మొసయిద్, అదేవిధంగా రాస్ లాపాన్ వంటి కీలక కేంద్రాలపై విరుచుకుపడింది. దీంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర భయాందోళనలు, కలవరం మొదలైంది. మధ్య ప్రాచ్యంలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన మీనా అల్ అహ్మదీ కేంద్రంతో సహా కువైట్లోని 2 చమురు రిఫైనరీలు కూడా లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇరాన్ చేసిన దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం 3వ వారంలో కొత్త మలుపు తిరిగింది. గల్ఫ్ మాత్రం యూరప్, ఆసియా, భారత్ తదితర దేశాలకు ఒక ప్రధాన ఇంధన కారిడార్గా కొనసాగుతుంది. గ్యాస్ కేంద్రాలపై దాడుల ప్రభావం తక్షణమే కనిపిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జి కొనుగోలుదారుల్లో ఒకటైన భారత్పై పరిణామాలు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత్కు అవసరమైన ఎల్పిజిలో సుమారు 80-85% ఖతర్, సౌదీ అరేబియా నుంచి వస్తుంది. ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే సరఫరాపై తీవ్ర ప్రభావం పడి భారత్లో ఎల్పిజి సంక్షోభానికి దారితీసే ముప్పు పొంచి ఉంది. ఇదే ముప్పు పొంచి ఉంటే మన రాహుల్ గాంధీ కోరిక నెరవేరుతుంది. ఆయన కలలుగన్న పార్లమెంట్ ముందర కూర్చొని ఏవైతే కలలుగనడం జరిగిందో, ఏవైతే ఆందోళన చేయడం జరిగిందో, ఆయన ఆందోళనకు సార్థకం లభిస్తుంది. ప్రజల ఇబ్బందులు అనేది కనిపిస్తాయి. ఆయన అదే ఎట్లా పోయి భారతదేశంలో ఒడిదుడుకు పరిస్థితులు రావాలి, మోడీ పైన వ్యతిరేకత రావాలి తప్ప ప్రజలు ఎక్కడ వచ్చినా రాహుల్ గాంధీకి అవసరం లేదు. ఇక సముద్ర కేబుళ్లపైనే గురి. రెడ్ సీ అడుగున 20 కేబుల్లో హౌతీలతో కలిసి వాటిని కత్తిరించేందుకు ఇరాన్ ప్లాన్. అదే జరిగితే అల్ల కల్లోలమే. ఇక ఒక్కరోజే 14 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇక నేడు రాష్ట్ర బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్. తొక్కుకుంటూ వస్తాన్న సీఎం వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి సమావేశాలు
వందే మాత్రం గేయం ఆలాపన బహిష్కరణ దుర్మార్గం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళి రేవంత్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకున్నాడు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించే సీఎం అసెంబ్లీలో ఈ వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పరాభవ నవ సంవత్సరం సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైతన్యపురంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప తొక్కుకుంటూ పదవుల్లోకి వస్తామనడం ఏమిటో రేవంత్ కు తెలియాలన్నారు. తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి పైనే రాహుల్ గాంధీ సైతం ఆధారపడి 5 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో సర్వేల నుంచి నగదు సమకూర్చే వరకు అన్ని బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించారని, అదే విషయంపై మొన్న ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహించుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉందని, 2 పార్టీల మధ్య లోపాయికారం ఒప్పందం ఉన్నదని విమర్శించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలను నిలదీయడం లేదని, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదంటే ఈ సందర్భంగా బండి సంజయ్ అనేక విషయాలను ఈ సందర్భంగా పంచుకోవడం జరిగింది మీడియా సమావేశంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తూ 2019 నుంచి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఏటా 3 సార్లు రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తుందని, మొన్న 22వ విడతగా మొత్తం 9.32 కోట్ల మంది రైతుల ఖాతాలో 18,640 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని ఎందుకు సంపూర్ణంగా అమలు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చే జూన్ నాటికి మొత్తం 6 వాయిదాలు వేయాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు 3 వాయిదాలు మాత్రమే చెల్లించుతున్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, 20 లక్షల మంది కౌలు రైతులు, దాదాపు 50 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారని, రైతులు కౌలు రైతులకు కలిపి ఏటా 13,500 కోట్లు జమ చేయాలన్నారు. ఇక వ్యవసాయ కూలీలకు 6,000 కోట్లు, ఈ 2 కలిపి 19,500 కోట్లు జమ చేయాలన్నారు. జూన్తో కలిపి 6 వారాలు 6 వాయిదాలు కలిపితే 3 ఏళ్లు కలిపి 58,500 కోట్ల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 17,000 కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మడలో రైతు భరోసా సొమ్మును రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. బీసీని ప్రధానమంత్రి చేయడంతో పాటు 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత బీజేపీదేనన్నారు. అట్లాగే 12 మంది ఎస్సీలను, 7 ఎస్టీలను కేంద్ర మంత్రులుగా నియమించిన ఘనత బీజేపీదన్నారు. అంతేకాదు ఎస్టీ ఆదివాసీ మహిళకు మైనార్టీ రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన పార్టీ బీజేపీ అని బండి సంజయ్ పేర్కొన్నారు. వందే మాత్రం గేయ ఆలాపన సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు బహిష్కరించడం దుర్మార్గమని బండి సంజయ్ పేర్కొన్నారు. భారత జాతీయ గేయాన్ని భరతమాతను అవమానించిందన్నారు. రాష్ట్రపతి గవర్నర్ అధికారిక కార్యక్రమంలో వందే మాత్రం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు కదా, ఎంఐఎం పార్టీలకు సంబంధించింది కాదు వందే మాత్రం కానీ జాతీయ గీతం కానీ. అది కూడా తెలియదు పాపం బండి సంజయ్కి. ఊకే మొత్తుకుంటాడు. వాళ్ళకి తెలిసింది వేరే, వాళ్ళకి సంబంధించింది వేరే. ఇంకా తరాలుగా బీసీలకు పరాభవమే, బీసీలను వెనుకకు నెట్టేస్తున్న 3 అగ్రవర్ణాలు. అసలు అంటే రాజకీయాల్లో బీసీలు ఏ విధంగా వెనుకబడిపోవడం జరుగుతుంది, బీసీలకు సంబంధించిన నాయకులకు పదవులు రావాలని చెప్పి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ కులాలు కావచ్చు పోరాటం చేస్తూ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో బీసీ నేతలకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు రావాలి, బీఫార్మర్ రావాలని చెప్పి బీసీ కులాల పోరాటాలు కావచ్చు, లేదంటే బీసీలకి మంత్రి పదవులు రావాలని చెప్పి బీసీలకు మంత్రి పదవులు వచ్చే వరకు బీసీ సంఘాలు కానీ పోరాటాలు చేస్తున్న ఈ తరుణం కావచ్చు, లేదంటే బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు సార్థకత లభిస్తుంది, బీసీల అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది, బీసీల అత్యున్నతంగా అభివృద్ధి చెందడం జరుగుతున్న ప్రస్తుత పోరాటం కావచ్చు. ఇవన్నీ పరిణామాలను ఒకసారి మనం గమనిస్తుంటే బీసీల కోసం పదవులు రావాలని, బీసీలు ఎమ్మెల్యేలు కావాలని, బీసీలు మంత్రులు కావాలని, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి పోరాటాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో
ఇప్పటికే ఎమ్మెల్యేలు అయిన బీసీలు, ఇప్పటికే ఎంపీలు అయిన బీసీలు, ఇప్పటికే రాజ్యసభ ఎంపీలైన బీసీలు, ఇప్పటికే మంత్రులైన బీసీలు బీసీల కోసం చేసింది ఏంటో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మంత్రులుగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు కావచ్చు బీసీలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు పదవులు బీసీ కులాల్లో పుట్టినందుకే వీళ్ళకి పదవులు వచ్చినాయి కదా, వీళ్ళు బీసీలకు ఏం చేసారో బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఒక్కడు కూడా నోరు మెదపరు దొంగలు అధికారంలో ఉన్నన్ని రోజులు, వాడు మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాడు మళ్ళా కప్పలేక ఇంతలా నోరు తెరిచి బీసీ కులాల కోసం, బీసీ వర్గాల కోసం, బీసీ హక్కుల కోసం ఒకటే మాట్లాడతాడు, గబ్బు గబ్బు మాటలు. కానీ మళ్ళీ వీనికి వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ ఇంకో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవులు వస్తే ఈ కప్పలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెచ్చిన నోరు ఏమైతుందంటే అతుకుపోతుంది, గమ్ము పెట్టినట్టు, లేదంటే ఫెవిక్విక్ పెట్టినట్టు ఇట్లా అతుకుపోతుంది. మళ్ళీ నోరు తెరవాడు. ఎందుకు రా నువ్వు నోరు తెరుస్తలేవు అంటే, మేము అధికార పక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దంటాడు ఈ దళితుడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటి అని అంటే, బీసీ కులాల్లో పుట్టినందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి, బీసీ కులాల్లో పుట్టినందుకే వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి, బీసీ కులంలో పుట్టినందుకే వచ్చినటువంటి మంత్రి పదవి, బీసీ కులంలో పుట్టినందుకే ఈ మున్సిపల్ చైర్మన్లు కానీ, బీసీ కులంలో పుట్టినందుకే వచ్చినటువంటి సర్పంచ్ పదవి కానీ, బీసీ కులంలో పుట్టినందుకు వచ్చినటువంటి వార్డు మెంబర్ కానీ, కౌన్సిలర్ పదవి వచ్చినప్పటికీ వీళ్ళు పదవులు వచ్చిన తర్వాత అధికార పార్టీకి తొత్తులుగా, అగ్రవర్ణ కులాలకు తొత్తులుగా మారుతున్నారు తప్ప బీసీల కోసం పనిచేసే ఆలోచన మర్చిపోతున్నారు. అందుకే బీసీలకు, బీసీ నాయకులకు, బీసీ ప్రజలకు మధ్య ఆ బంధం అనేది తెగిపోతుంది. అయినప్పటికీ కూడా బీసీ నాయకులకు రాజకీయంగా అవకాశాలు రావాలి, 42% రిజర్వేషన్లు రావాలంటూ బీసీ కులాలకు సంబంధించినటువంటి యువత కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళందరూ పోరాటం చేస్తే కొంతమందికి పదవులు వస్తే ఈ కొంతమంది అగ్రవర్ణ నాయకులతో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. సొంత కుటుంబం కోసం, సొంత బంధువుల కోసం మాత్రమే, ఆస్తుల కోసం మాత్రమే ఆరాట పడుతున్నారు. వచ్చిన ఈ పదవికి ఇంకో పదవి తోడు చేసుకుని నాయకుడికి ఒక పదవి వస్తే ఆయన పెళ్ళానికి ఇంకొక పదవి, తమ్మునికి ఇంకో పదవి, తమ్ముని పెళ్ళానికి ఇంకో పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీ కులాల కోసం ఇసుమంతైన సాయం చేయాలనే సోయి లేకుండా పోతుంది అనేది సుస్పష్టం. అయినప్పటికీ కూడా బీసీలకి సమాజంలో జరుగుతున్నటువంటి లాస్ ఏంటి, ఏం జరుగుతుంది అన్యాయం అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే బీసీ కులంలో పుట్టినందుకు కులం పైన ప్రేమ ఉండదు కాబట్టి చూసుకోవాలి, తప్పదు. ఇంకా బీసీల కోసం పోరాటం చేయాల్సిందే. తరాలుగా బీసీలకు పరాభవమే, బీసీలను వెనుకకు నెట్టేస్తున్న 3 అగ్రవర్ణాలు. ఎమ్మెల్యేలుగా అగ్రవర్ణాలకే తాంబూలం, 5% ఉన్న కులాలకి 50% ఎమ్మెల్యే పదవులు. ఇక బీసీలకు 51% ఉన్న బీసీలు మొత్తం స్థానాల్లో 16% లోపే ఎమ్మెల్యేలు. గర్జిస్తున్న బీఎస్పీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సమాజులు రాజకీయంగా అంతరిస్తున్న బ్రాహ్మణ వైశ్య కులాలు. చూద్దాం ఈ వార్త. ఇలా వైశ్య కులం ఏం అంతరిస్తలేదు నాయన, కల్వకుర్తిలో వచ్చేది అదే. ఉప్పల వెంకటేష్ రూపంలో వైశ్య కులమే కల్వకుర్తిని ఏలబోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక సుంకిరెడ్డి రాఘవేంద్రుడు కూడా అనేక సామాజిక కార్యక్రమాల నేపథ్యంలో ఇలాంటి నాయకులను చూస్తే, ఒక ఉప్పల వెంకటేష్ను, ఒక సుంకిరెడ్డి రాఘవేంద్రుడు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, కులాలన్నీ పక్కన పెట్టాలరా బాబు, సమాజం కోసం, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, పేద ప్రజలు ఎవరుంటే వాళ్ళ కోసం పనిచేసే ఇలాంటి నాయకులు అవసరం అని చెప్పి, కులాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి నాయకులను చూస్తే కులాలను మొత్తం పక్కకు తోయాలనిపిస్తుంది. కులాల కోసం కాదు మనం ఫైట్ చేయాల్సింది, సమాజ ఉద్ధరణ కోసం పనిచేసే నాయకుడు ఎవరున్నారో వాళ్ళని పట్టుకురావాలి, వాళ్ళ కోసం పనిచేయాలనిపిస్తుంది. అలాంటి నాయకులు ఒక ఉప్పల వెంకటేష్ కావచ్చు, ఒక సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కావచ్చు. దశాబ్దాలుగా వెనుకబడిపోయిన బీసీ సామాజిక వర్గాలపై అగ్రవర్ణ కులాల రాజకీయ పెత్తనం కొనసాగుతుంది. ఇక రాజకీయంగా బీసీ సామాజిక వర్గాలను ఎదగనీయకుండా, ఎమ్మెల్యేలుగా కానీయకుండా అగ్రవర్ణ రాజకీయ కులాలు అణగదొక్కుతున్నాయి. సమాజంలో 51% కంటే ఎక్కువగా ఉన్న బీసీ సమాజానికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా అందిన అవకాశాలు పిడికడు కూడా లేవు. అదే రాజకీయంగా గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న 3 అగ్రవర్ణ కులాలు జనాభా మొత్తం 5.05% అయినప్పటికీ వారే మొత్తం ఎమ్మెల్యేలో 50%కి పైగా ఉండడం ఈ రాజకీయ దోపిడీకి పరాకాష్ఠగా మేధావులు, బహుజన వర్గాలు చెప్తున్నాయి. గణాంకాల ప్రకారం తరతరాలుగా బీసీలతో సహా ఇతర కులాలకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన గణాంకాలను పలువురు మేధావులు విడుదల చేశారు. ఆల్ ఇండియన్ బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి టి చిరంజీవులు, బీసీ సమాజ ప్రతినిధి సంఘం సూర్యరావులు
గణాంకాలను విడుదల చేశారు. తరతరాలుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలోని కులాలకు రాజకీయంగా ఎలాంటి అన్యాయం జరుగుతుందో స్పష్టంగా పేర్కొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అనేది లేకుండా పోయింది. సామాజిక న్యాయం అందకపోవడంతో కులమే ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. ఇక తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అగమ్య గోచరంగా, అవినీతిమయంగా, అసంపూర్ణ, ప్రజాస్వామ్యకరంగా ఉన్నాయని వారు అంటున్నారు. అప్రజాస్వామ్యకరంగా. ఇక రాజకీయ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొన్నటి ఎన్నికలు 1952 నుంచి మొదలుకొని మొన్నటి 2023 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కులాల వారీగా పరిశీలిస్తే బీసీలకు ఎంతగా రాజకీయ అన్యాయం జరుగుతుందో అర్థమవుతుంది. 2014లో ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో, అలాగే 2024లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ కులగణన సర్వేలను పరిశీలిస్తే రాజకీయంగా బీసీలు, ముస్లింలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1743 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2023 వరకు కులాల వారీగా ఎవరి శాతం ఎంతన్నది ఒకసారి పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇవే అంశం. కమ్మ, విలమలే అత్యధికంగా 798 మంది ఉండడం గమనార్హం. కేవలం 5% వరకు మాత్రమే ఉన్న ఈ 3 కులాలకు చెందిన ఓటర్లలో పై గణాంకాలను పరిశీలిస్తే 1952 నుంచి 2023 వరకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో రెడ్డి, అదేవిధంగా కమ్మ, విలమలే అత్యధికంగా 798 మంది ఉండడం గమనార్హం. కేవలం 5% వరకు మాత్రమే ఉన్న ఈ 3 కులాలకు చెందిన వారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి తెలంగాణ శాసనసభకు అత్యధికంగా ఎన్నికవుతున్నట్లుగా బీసీ మేధావులు ఘంటాపదంగా చెప్తున్నారు. 2023లోనూ ఈ 3 కులాలకు చెందిన వారి సభలో 50% కంటే ఎక్కువగా, మొత్తం 119లో 60% ఉన్నట్లుగా బీసీ మేధావులు వెల్లడించిన గణాంకాల వల్ల స్పష్టమవుతుంది. ఇందులోనూ అత్యధికంగా రెడ్ల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతున్నట్లుగా స్పష్టంగా చెప్పవచ్చు. 111 బీసీ కులాలకు దక్కని అసెంబ్లీ ప్రవేశం 1952 నుంచి పరిశీలిస్తే 2023 వరకు మొత్తం 279 మంది మాత్రమే బీసీలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. సమాజంలో 51% ఉన్న బీసీ ప్రజలకు దక్కిన అవకాశాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 2023 ఎన్నికల్లో కేవలం 19 మంది మాత్రమే బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నారంటే సమాజంలో సగానికంటే ఎక్కువగా ఉన్న బీసీలకు దక్కిన ఎమ్మెల్యేలు కేవలం 10% మాత్రమే. ఇప్పటికీ కూడా బీసీ వర్గాల్లోని 111 కులాలకు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం రానేలేదు. అలాగే 100కు పైగా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు కూడా ఈ అవకాశం రాలేదంటే అగ్రవర్ణాలు ఎంతగా రాజకీయ దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1955లో బ్రాహ్మణుల పాలన అంతమై రెడ్డిల పాలనలోకి, 1983 నుంచి కమ్మ రెడ్డిల పాలనలోకి, 2014 నుంచి వెలమ రెడ్డి అదేవిధంగా కమ్మల పాలనలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. బలిజ, విశ్వ బ్రాహ్మణ్, అదేవిధంగా ఖత్రి లాంటి అనేక కులాలు అవకాశం ఇప్పటికీ దక్కని జాబితాలో ఉన్నాయి. 1952 నుంచి 2023 వరకు చూస్తే బీసీలో అత్యధికంగా మున్నూరు కాపులకు 83 మంది ఎమ్మెల్యేలు, అంటే జనాభాలో 3.59% ఉన్న వాళ్ళకి 83 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక ముదురాజుల నుంచి 29 మంది, అంటే 6.65% జనాభా ఉంటే 29 మందికి అవకాశం వచ్చింది. గౌడ్లకు 54 మంది కంటే 4.33% జనాభా ఉంటే 54 మందికి అవకాశం. ఇక యాదవులు 5.33% ఉంటే 29 మందికి అవకాశం. కుర్మలకు 4 అవకాశం వచ్చింది, 1.53% కుర్మకులం ఉంటే 4కి అవకాశం వచ్చింది. ఇక పద్మశాలీలకు 23 మందికి వచ్చింది అవకాశం, 3.62% ఉంటే. ఇక ఇప్పటి వరకు కేవలం 20 బీసీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. 111 కులాలు ఇప్పటికి బీసీ కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టలే. ఇక రాజకీయ ఆధిపత్యం సమాజంలో కేవలం 5.05% మాత్రమే ఉన్న రెడ్డి, విలమ, కమ్మ కులాలే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా అవుతూ వస్తున్న 51% కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు అవకాశం రానివ్వకుండా ఈ 3 కులాలే రాజకీయ ఆధిపత్యం చేస్తూ దోపిడీ చేస్తున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు. జనాభా ప్రకారం ఏ కులానికి ఎంత మేర ఎమ్మెల్యే పదవులు దక్కాయన్నది పరిశీలిస్తే ఈ రాజకీయ దోపిడీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు ఈ గణాంకాలను పరిశీలిద్దాం. 1950 నుంచి ఇప్పటి వరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు
పై గణాంకాలను పరిశీలిస్తే జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న 3 కులాలు రెడ్డి, కమ్మ, వెలమ శాతం 5.05% మాత్రమే. వారికి దక్కాల్సినవి కేవలం 88 మంది ఎమ్మెల్యేలే. కానీ 1952 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన ఈ ఎమ్మెల్యే స్థానాలు 88 మాత్రమే. అయితే ఈ 3 కులాల నుంచి ఇప్పటి వరకు మొత్తం 798 మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే ఇతర కులాలకు ముఖ్యంగా బీసీలకు దక్కాల్సిన 710 ఎమ్మెల్యే పదవులను వారు దోపిడీ చేసినట్లుగా చెప్పవచ్చు. అదే సమయంలో కమ్మ, రెడ్డి, వెలమ కులాలంటే అత్యధికంగా ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ కులాల కంటే అత్యధికంగా ఉన్న ముదిరాజ్, యాదవ, గౌడ్లకు కేవలం 112 మందికి మాత్రమే ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కడం జరిగింది. అగ్రవర్ణాలు అత్యధికంగా రెడ్డి కులం వారు 505 ఎమ్మెల్యే పదవులను దోపిడీ చేసినట్లుగా బీసీ వర్గాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. అటు తర్వాత వెలమ కులం వారు తమ జనాభా దామాష కంటే 144 మంది ఎమ్మెల్యే పదవులను ఎక్కువగా అనుభవించినట్టు తెలుస్తుంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి 61 మంది ఎక్కువగా ఎమ్మెల్యేలుగా అయినట్లు గణాంకాలను బట్టి అర్థమవుతుంది. జనాభా దామాష ప్రకారం చూసుకుంటే బీసీలకు దక్కాల్సిన 621 మంది ఎమ్మెల్యే పదవులను అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్య కులాలు ఎత్తుకెళ్లినట్లుగా తేలుతుంది. అలాగే ముస్లింలకు దక్కాల్సిన వాటికంటే 116 స్థానాలు తగ్గిపోవడం గమనార్హం. ముస్లింలలోనూ దూదేకుల వంటి కులానికి అవకాశాలు రావడం లేదు. అలాగే నాయి బ్రాహ్మణ్, వడ్డెర, కుమ్మరి, ఉప్పర లాంటి కులాలతో పాటు మొత్తం 12.54% ఉన్న బీసీ కులాలకు దక్కాల్సిన 220 ఎమ్మెల్యే పదవులు ఇప్పటి వరకు దక్కలేదంటే రాజకీయ దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 సీఎం కులాలు, 25 ఎమ్మెల్యే కులాలు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే మొత్తం మీద కేవలం 25 కులాల నుంచే ఎమ్మెల్యేలుగా అయినట్లుగా తెలుస్తుంది. అలాగే 3 కులాల నుంచే సీఎంలు అయినట్లు స్పష్టం. అంటే 25 కులాలు ఎమ్మెల్యేలుగా, 3 కులాలు అంటే రెడ్డి, కమ్మ, వెలమ సీఎం పదవులను అధిష్ఠించే కులాలుగా రాజ్యమేలుతున్నాయి. సమాజంలో ఉన్న మరో 200 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. అంటే నానాటికి పేదలు మరింత పేదలుగా దుర్భర దారిద్ర్యంలోకి బతుకుతున్నారు. రాజకీయ అధికారం ఉన్న వాళ్ళకే మేడలు, మిద్దెలు, మీడియా, వ్యాపారాలు వాళ్ళకే ఊళ్ళు, ఉద్యోగాలు, పదవులు, అదేవిధంగా చదువులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వాళ్ళే. జాతి సంపదంతా వాళ్ళదే. మిగిలిన కులాల ప్రజలు వీరికి బానిసలు. ఈ ఆత్మ గౌరవం లేని విషమ పరిస్థితి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం నుంచి బయటపడాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే బహుజనులకు ఉన్న ఏకైక దారి. అసెంబ్లీ నుంచి వెలివేసినట్లుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలు బహుజన ఉద్యమం ద్వారా కథం తొక్కాలంటూ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, మాజీ డీజీపీ, ఆల్ ఇండియన్ బహుజన్ సమాజ్ పార్టీ, అదేవిధంగా నేషనల్ కోఆర్డినేటర్ అయినా దానికి ఆ పార్టీకి సందర్భంగా మాట్లాడడం జరిగింది. అనేక విషయాలను పంచుకోవడం జరిగింది. రెడ్డి కులం ఉన్న జనాభా ఎంత అంటే 4.06. వీళ్ళైనా ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారంటే 576 మంది అయ్యారు. 2023లో తెలంగాణలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 43 మంది ఎమ్మెల్యేలు. కమ్మకులో వాళ్ళు 0.71% ఉంటారు. కానీ వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అయ్యారంటే 73 మంది అయ్యారు. ఇప్పుడున్నది తెలంగాణ అసెంబ్లీలో 4 ఉన్నారు కమ్మోళ్ళు. ఇక వెల్మోలు 0.28% ఎన్మోలు ఉంటే వాళ్ళ క్యాస్ట్ వీళ్ళు 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు కమ్మోళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మొత్తం రెడ్డి, కమ్మ, విలమ మొత్తం వల్ల శాతం ఎంతమంది జనాభా ఉన్నారంటే 5.05%. మొత్తం కమ్మ, రెడ్డి, విలమ మొత్తం కలిస్తే 5.05%. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారంటే 798 మంది అయ్యారు. ఇక 2023 అసెంబ్లీలో వీళ్ళు గెలిచింది ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళు. ఇక బీసీలో చూద్దాం, బొక్క ఎంత పడ్డది బీసీల కంటే. వీళ్ళ బీసీల జనాభా ఎంతుందంటే 51%. ఇది కూడా దొంగ లెక్కలు. 60% పైగా బీసీలు ఉంటారు. కానీ దొంగ లెక్కలు అగ్రవర్ణ కులాలు లెక్క పెట్టాయి కాబట్టి మన కులాన్ని తగ్గించినాయి, మన కులాలని. అయితే వాళ్ళ లెక్కల ప్రకారం బీసీలు 51% ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అయింది తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అంటే 279 మంది అయ్యారు. 2023లో ఎంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయారు మన తెలంగాణ నుంచి అంటే 19 మంది. ఇక ముస్లింలు
3% జనాభా ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారంటే 110 మంది అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారంటే 7 మంది. ఆ 7 మంది ఎవరు ఉంటారు? కలవకుర్తి ఉంటారా, అచ్చంపేట ఉంటాడా, లేదంటే కొల్లాపూర్ ఉంటాడా, ఏముంటాడు? ఓల్డ్ సిటీ వాడే ఉంటాడు. అందరూ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటాడు? 7 మంది ఉన్నారు వాళ్ళు. ఇతర ఓసీలు 2.95% ఇతర ఓసీలు 153 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు 2023లో 2 ఎంపిక అయ్యారు. ఇక ఎస్టీలను చూద్దాం. వీళ్ళు 18% జనాభా ఉంది. ఎస్టీ జనాభా 285 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు ఉన్నది ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎస్టీలు కాదు, ఎస్సీలు జనాభా 18, 285 మొత్తం ఎమ్మెల్యేలు అయ్యారు. 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎస్టీ జనాభా 10%, 118 మంది ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు 12 మంది ఉన్నారు తెలంగాణ అసెంబ్లీలో. ఇక రెడ్డి కులం అదేవిధంగా జనాభాలో ఎంత శాతం? జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నారు? ఎమ్మెల్యేల సంఖ్య టోటల్ ఎంత దోపిడీ చేసి వీళ్ళు ఎమ్మెల్యేలు అనేది ఎంతమందికి ఎంత దోపిడీ చేసి చూద్దాం. రెడ్డి కులంలో 4.06% జనాభా ఉంది. జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్య 71 మంది ఉండాలి. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారంటే 576 మంది అయ్యారు ఎమ్మెల్యేలు. అంటే 505 ఎక్కువ అయ్యారు వీళ్ళు ఎమ్మెల్యేలు. కావాల్సిన దానికంటే ఎక్కువ మంది అయ్యారు, 505 మంది. ఖమ్మంలో బీసీ కులాలకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలను దోసుకున్నారంటే 61 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎక్కువగా వాళ్ళ జనాభా ఎంత అంటే వాళ్ళ శాతం 0.71% ఖమ్మది. ఇక 12 మంది జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యేలు కావాలి. కానీ ఇప్పటి వరకు 73 మంది అయ్యారు. మొత్తం 61 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ అయ్యారు ఈ ఖమ్మోళ్ళు. ఇక వెలుమోళ్ళు ఎంతమంది అయ్యారంటే 144 మంది ఎక్కువ అయ్యారు. వీళ్ళు జనాభా ఎంత ఉందంటే 0.28. వీళ్ళు కావాల్సిన జనాభా దామాష ప్రకారం 5 మంది ఎమ్మెల్యేలు కావాలి. మొత్తం ఇప్పటివరకు ఎంతమంది అయ్యారంటే 149 అయ్యారు. వీళ్ళు మన బీసీల నుంచి దోసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 144. మొత్తానికి ఈ కమ్మ, రెడ్డి, వెలమ కులం మొత్తం కలిసి ఎంత ఉందంటే 5.05%. ఇక జనాభా దామాష ప్రకారం ఇప్పటివరకు మొత్తం ఎంత కావాలంటే 88 మంది మాత్రం ఎమ్మెల్యేలు కావాలి. కానీ 798 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మొత్తం బీసీల నుంచి దోసుకున్నది 710 ఎమ్మెల్యేలు ఎక్కువ. కులానికంటే అన్ని మంది ఎక్కువ అయ్యారు. ఇక బీసీలకు చెప్పనే గతి. 56.26% జనాభా ఉన్నారు బీసీలు. వీళ్ళు జనాభా దామాష ప్రకారం 900 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ 621 మంది మైనస్ అయ్యారు. అంటే ఇంకా 621 మంది కాలేదు. ఇక వీళ్ళు 900 మంది అయ్యేది ఉంటే 279 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 621 మంది తక్కువ అయ్యారు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి. ఇక ముస్లింలు వీళ్ళ జనాభా 13%. ఇక జనాభా దామాష ప్రకారం వీళ్ళు 226 మంది కావాలి. కానీ ఇప్పటివరకు అయింది 110 మంది, -116 వీళ్ళు ముస్లింలు. అంటే ఎక్కువగా దోపిడీకి గురవుతున్నది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చట్టసభలో వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు దామాష ప్రకారం అవుతున్నారు. కానీ ఇక్కడ మొత్తం మోసపోతుంది బీసీల తర్వాత మోసపోతుంది ముస్లింలు అనేది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా. అంటే బీసీలను మోసం చేసి, బీసీలను దగా చేసి కమ్మ, రెడ్డి, వెలమోళ్ళు ఏ విధంగా బీసీ ఎమ్మెల్యే పదవులను దోచుకుంటున్నది స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ నష్టం చేకూరుస్తుంది బీసీలకు ఎవరంటే ఎక్కువగా కమ్మ, వెలమ, రెడ్డిస్ కంటే ఎక్కువ మోసం చేస్తుంది బీసీ కులాల నుంచి రాజకీయ నేతలుగా ఎదిగిన వాడు సర్పంచ్ నుంచి మొదలు పెడితే, మున్సిపల్ చైర్మన్ నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యేస్ నుంచి మొదలు పెడితే మంత్రి వరకు ఈ బీసీ దొంగలే రాజ్యాధికారం వచ్చిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత ఈ దొంగలు మళ్ళా బీసీల కోసం చూస్తలేరు. ఈ దొంగలు వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటున్నారు. వాని పెండ్లం, పిల్లలు, వాని ఇల్లు, వాని చుట్టుపక్కల వాని బంధుమిత్రులు చూసుకుంటారు తప్ప బీసీ కులాలను మళ్ళీ చూసుకుంటలేడు. బీసీ కులాలకు సంబంధించిన ఆ సమస్యల గురించి కానీ, హక్కుల గురించి కానీ చట్టసభలో వీడు మాట్లాడతలేడు. ఎందుకురా నువ్వు మాట్లాడతలేవు అంటే నేను అధికార పార్టీలో ఉన్నా అంటాడు. నువ్వెందుకురా మాట్లాడతలేవు అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా, వచ్చేసారి నేను అధికార పక్షానికి పోవాలని వీడు అంటాడు. దొంగలు. కాబట్టి అధికారం వచ్చినటువంటి ప్రజాప్రతినిధి బీసీ ఎవడైతే ఉంటాడో వీడు బీసీల కోసం గలమెత్తి అసెంబ్లీలో మాట్లాడతాడో, అధికారం వచ్చినప్పుడు రాజ్యసభలో ఎవరికైతే అవకాశం వస్తుందో బీసీల గురించి మాట్లాడతాడో, అదేవిధంగా అధికారం ఉన్నటువంటి మంత్రి ఎవడైతే బీసీ నుంచి అయినాడో వాడు బీసీల హక్కుల గురించి మాట్లాడతాడో, బీసీ రాజ్యాధికార సంకల్పం అనేది ఇంకా మనకు అతి తక్కువ సమయంలో రావడం జరుగుతుంది. కానీ ఈ దొంగలు మాట్లాడారు. ఈ దొంగకి వానికి పదవి ముఖ్యం, వానికి పెండ్లం పిల్లలు ముఖ్యం తప్ప బీసీ కులాలు ఈ దొంగలకి ముఖ్యం కాదు. కానీ మళ్ళీ ఈయన పదవి పోయిందనుకో మళ్ళీ బీసీ గలమెత్తాడు, మళ్ళీ ఈయన పదవి పోయిందనుకో మళ్ళీ బీసీ చైతన్యం అంటాడు, మళ్ళీ వీని పదవి పోయిందనుకో బీసీ సంఘాలను ఏకం కావాలంటాడు. కానీ వీనికి పదవి ఉన్న రోజులు బీసీ కులాలంటే వీనికి పట్టవు. అక్కడనే దెబ్బ పడుతుంది. బీసీ కులాలు ఎందుకు డెవలప్ అయితే లేవు అనడానికి. నమస్తే తెలంగాణలో ఏమొచ్చినా చూద్దాం.
ఇది గ్యాస్ దాడులకు సంబంధించి ప్రధానంగా వార్త వచ్చింది. మనం ఏమంతా హ్యాపీగా లేము, మన దేశ ప్రజలు ఏమంతా హ్యాపీగా లేరు, అలాగని మరి బాధలో లేరు. సంతోషంగా ఉండడంలో భారత్ గతేడాది కంటే కాస్త మెరుగుపడిందని గురువారం విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వెల్లడించింది. యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఏటా మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 147 దేశాలతో జాబితా వెలువడింది. అందులో మన దేశం 116వ స్థానంలో నిలిచింది. అయితే నేపాల్ 99, పాకిస్తాన్ 104 కంటే ఇండియా వెనుకబడి ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక రోడ్లపై పాన్ ఉమ్మిన ఇండియన్స్ కు 3 లక్షల ఫైన్. లండన్ లో కింగ్స్బరీ, నార్త్ వెంబ్లీ ప్రాంతాల్లో రోడ్లపై పాన్ ఉమ్మిన 2 భారతీయులకు అక్కడి అధికారులు 1.45 లక్షల చొప్పున జరిమానా విధించారు. మొదట 10,500 చొప్పున జరిమానా విధిస్తే వీళ్ళిద్దరు కలిసి కోర్టుకు పోయారంట. కోర్టుకు పోతే ఫైన్ పెరిగింది. కొడుక మీరు కోర్టుకు వస్తారా, చేసింది ఎల్లంగా పని అని చెప్పి. మన దగ్గర అయితే కోర్టుకు పోతే మాఫీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ ఎవరిని ఉంటే. శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ అజెండాపై కసరత్తు చేస్తున్నామంటూ కల్వకుంట్ల కవిత అంటుంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలతో ముందుకు వెళ్తాం, నాది ప్రజల ఎజెండా. అదేవిధంగా సమస్యలపై పోరాటంలో రాజీ ఉండదు, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా ఎఫెక్ట్ ఉంటుంది. మీడియాతో చిట్చాట్లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు. 14 జిల్లాలకు కాంగ్రెస్ కమిటీలు ప్రకటించిన పీసీసీ చీఫ్, మరో 19 జిల్లాల కమిటీలు పెండింగ్. సామాజిక న్యాయానికి పెద్దపీట, పార్టీకి చేసిన సేవలు గుర్తింపుగా పదవులంటూ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 నిమిషాలకు క్యాన్సర్ కేసు అనేది బయటపడుతుందంట. 10 నిమిషాలకు క్యాన్సర్ కేసు, 20 నిమిషాలకు ఒక మరణం, క్యాన్సర్తో ఒకరు చనిపోతున్నారంట. 10 నిమిషాలకేమో ఒక క్యాన్సర్ కేసు బయటపడుతుంది టెస్టులు చేసుకుంటే, 20 నిమిషాలకు ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఒక 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద క్యాన్సర్ పేషెంట్ అనేది మనం ఎక్కడైనా వినేదా మిత్రులారా? కేవలం సినిమా హాల్కి వెళ్తే సినిమా ప్రారంభమైన క్రమంలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, నేను ఇట్లా జీవితం కోల్పోయినా, ఇట్లా క్యాన్సర్ వచ్చింది, నోట్ క్యాన్సర్ వచ్చింది, లేదంటే మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది, లేదంటే నా భర్తకు క్యాన్సర్ వచ్చింది, నేను గాజులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి మనం నవ్వుకునేది. అంటే సిగరెట్ తాగడం వల్ల, ధూమపానం తాగడం వల్ల, అదేవిధంగా మందు తాగడం వలన, లేదంటే ఇతర కారణాల వలన క్యాన్సర్ వస్తే, నోట్ క్యాన్సర్ అనేది ధూమపానం వల్ల వస్తుంది. కాబట్టి వీటి క్యాన్సర్ వస్తే క్యాన్సర్ రోడ్డుని చూసి మనం నవ్వుకునేది. అది ఎక్కడ వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. కేవలం పేపర్లో, టీవీలలో మాత్రమే, అడ్వర్టైజ్మెంట్లో మాత్రమే చూసేది. కానీ ఇప్పుడు ఊరూర్లా, పల్లెపల్లెలా ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్ అనేది కుప్పలు తెప్పలే కనిపించడం జరుగుతుంది మిత్రులారా. ఆ క్యాన్సర్ పేషెంట్ పరిస్థితి కూడా అత్యంత అధ్వాన్న స్థితికి వచ్చిన తర్వాత, ఎందుకంటే సాధారణంగా పేద కుటుంబాలు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి మన దేశంలో. దాంట్లో 70% పైగా వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలు అనారోగ్య సమస్యలు తీవ్రమైనప్పుడు మాత్రమే ఆసుపత్రికి వెళ్తాయి. ఆసుపత్రికి వెళ్ళిన టోటల్ శరీరానికి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు చేసుకుంటాయి? పరిస్థితి అధ్వానం చేయి దాటినప్పుడు మాత్రమే టోటల్ పరీక్షలు అనేది, బాడీని మొత్తం స్కానింగ్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడైతే స్కానింగ్ చేసుకోవడం జరుగుతుందో, ఈ క్యాన్సర్ లాంటి ముప్పు అనేది అత్యున్నత స్థాయికి చేరడం జరుగుతుంది. అంటే అంతిమ దశలో ఉంటుంది. ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన బతికే పరిస్థితి ఉండడం లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ చేయాలన్నా లక్షల రూపాయలు అవుతాయి. లక్షల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అంటే రెక్కాడితే కానీ డొక్కాడు. అంటే పని చేస్తేనే పైసలు వస్తే, లేకుంటే రావు. పొద్దుగులు పని చేస్తేనే 200, 500 వస్తే, సాయంత్రం కొన్ని బియ్యం తెచ్చుకోను, లేదంటే ఇతర కూరగాయలు తెచ్చుకోను, లేదంటే పండుగ వస్తే 1 కిలోను 1/2 కిలోను చికెన్ తెచ్చుకొని బతికే బతుకులు ఇవన్నీ. ఇలాంటి బతుకులకి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే, పరీక్షలు చేయించుకోవాలనుకుంటే, లేదంటే బ్లడ్ క్యాన్సర్, లేదంటే బోన్ క్యాన్సర్ వస్తే లక్షల రూపాయలని ఖర్చు చేసి, లేదంటే కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి ట్రీట్మెంట్ చేసుకుని బతికే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? ఎందుకు చనిపోవడం జరుగుతుంది? అసలు ఈ క్యాన్సర్ మహమ్మారి ఏ విధంగా వ్యాపించడం జరుగుతుంది? ఈ 10 నిమిషాలకు ఒక కేసు ఏ విధంగా బయటపడుతుంది? 20 నిమిషాలకు ఒక మనిషి ఏ విధంగా చనిపోవడం జరుగుతుంది? ఈ క్యాన్సర్ ప్రమాదానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, తదితర అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. 10 నిమిషాలకు క్యాన్సర్ కేసు, 20 నిమిషాలకు ఒక మరణం, రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2025లో రాష్ట్రంలో కొత్తగా 53,000 క్యాన్సర్ కేసులు, 29,000 మరణాలు, రోజుకు సగటున 147 మందికి క్యాన్సర్ అటాక్, 80 మంది మృతి.
ఇంకా రోజుకి 80 మంది చచ్చిపోతున్నారట మిత్రులారా. 147 మందికి క్యాన్సర్ అటాక్ అవుతుంది. అంటే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఐసీఎంఆర్ ఎన్సీఆర్బి అంచనాలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం కలుషిత నీరు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, పురుగు మందులతో పేగు క్యాన్సర్లు ఐసీఎంఆర్ పేర్కొంది. రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా సైలెంట్ గా ప్రజల ప్రాణాలు తోడేస్తుంది. రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒకరు కొత్తగా క్యాన్సర్ బారిన పడుతుండగా ప్రతి 20 నిమిషాలకు ఒకరు ఈ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. 2025లో రాష్ట్రంలో ఏకంగా 53,565 మందికి కొత్తగా క్యాన్సర్ కేసులు నమోదవడంతో పాటు 29,300 మంది మరణించారంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అదేవిధంగా నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అందించిన అంచనాల లెక్కలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2025లో 53,565 మంది కొత్త క్యాన్సర్ అంటే 53,000 మందికి. అంటే మిత్రులారా ఇది ఏ నెల మిత్రులారా? ఏ నెల ఇది చెప్పండి? అంటే మనం సంవత్సర ప్రారంభంలో ఉన్నాం. మనకి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి 53,000 కేసులు వచ్చినాయంటే డిసెంబర్ నెల వరకు ఎన్ని లక్షల కేసులు అయితే మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి. అంతే క్యాన్సర్ మహమ్మారి అనేది అత్యంత ఎక్కువగా విస్తరించడం జరుగుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా. క్యాన్సర్ కు సంబంధించిన ప్రజలకు అవగాహన లేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 15.69 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా 8.65 లక్షల మరణాలు నమోదైనట్లు పేర్కొంది. నమోదవుతున్న కేసుల సంఖ్యలో మరణాల సంఖ్య సగానికి పైనే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అంటే కేసులు ఎన్నైతే అలా సగం మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? కేసుల విషయం ఎప్పుడు బయటికి వస్తుందంటే కేసులు ఎప్పుడో వీళ్ళకి క్యాన్సర్ అనేది వ్యాపిస్తుంది. క్యాన్సర్ వ్యాపించి చివరి దశలో ఉంటున్నారు. అంటే చావడానికి దగ్గరైనప్పుడు మాత్రమే కేసు అనేది బయటపడుతుంది క్యాన్సర్ ఉన్న విషయం. అందుకోసమే చనిపోతున్నారు. ఇక ఏటా పెరుగుతున్న కేసులు మరణాలు కేంద్రం వెల్లడించిన 5 ఏళ్ల అంచనా లెక్కలను పరిశీలిస్తే ఏటా క్యాన్సర్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో 2021లో 48,775గా ఉన్న కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ 2025 నాటికి 53,565కు చేరుకుంది. ఇక 2021లో క్యాన్సర్ వల్ల 26,681 మంది ప్రాణాలు కోల్పోగా ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ 2025 నాటికి 29,300కు చేరినట్లు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం 5 ఏళ్ల కాలంలోనే అటు కేసులు ఇటు మరణాల సంఖ్య దాదాపు 10% మేర పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడం, అవగాహన లోపం వల్ల ఈ మరణాల గ్రాఫ్ ఏటికేడు పెరుగుతుందన్నది గమనార్హం. కలుషిత నీరు, దురలవాట్లు క్యాన్సర్ ఇంతలా పంజా విసరడానికి ప్రధాన కారణం మనం తాగే నీళ్ళేనని ఐసీఎంఆర్ తన తాజా రిపోర్ట్లో స్పష్టం చేసింది. ఫ్యాక్టరీల నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా వదిలేస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాలు, వ్యవసాయంలో వాడుతున్న పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ నేరుగా భూమిలోకి ఇంకిపోయి చెరువులు, గ్రౌండ్ వాటర్ విషంగా మారుతున్నాయి. ఈ కలుషిత నీళ్ళను తాగడం వల్లే జనాలకు రెక్టల్ అదేవిధంగా కొలోరెక్టల్ అంటే పేగు క్యాన్సర్ వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. దీనికి తోడు గుట్కాలు, పాన్ మసాలాలు నమలడం, సిగరెట్లు, మందు తాగడం వల్ల నోటి, లంగ్ క్యాన్సర్లు వస్తుండగా కల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం తదితర కారణాలతో మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. 2025 అంచనాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే 7,084 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడగా 3,046 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 3,233 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడగా 1,746 మంది మరణించారు. ఇక అండాశయ క్యాన్సర్ కేసులు కూడా 1,365 నమోదు కావడం గమనార్హం. మొత్తంగా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అంతా కలుషితం అయిపోవడమే క్యాన్సర్ మహమ్మారి విజృంభించడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక నోటిఫైడ్ డిసీజ్ గా క్యాన్సర్ చాప కింద నీరులో విస్తరిస్తుండటంతో నివారణపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో క్యాన్సర్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని
క్యాన్సర్ నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ క్యాన్సర్ రిజిస్ట్రీ నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించే ప్రక్రియ పూర్తి చేసి నివారణకు చర్యలు తీసుకోనుంది. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో నమోదయ్యే ప్రతి క్యాన్సర్ కేసు వివరాలు నేరుగా ప్రభుత్వానికి చేరుతాయి. తద్వారా ఏ ప్రాంతంలో ఏ క్యాన్సర్ ఎక్కువ అవుతుందో గుర్తించి అక్కడి జనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి కీమోథెరపీ సేవలు అందిస్తుంది. రాష్ట్రంలో మరో 4 క్యాన్సర్ రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే మొత్తానికి క్యాన్సర్ వ్యాప్తి అనేది ఎంత దౌర్జన్యంగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్యాన్సర్తో ఏ విధంగా చనిపోవడం జరుగుతుంది జనాలు అనేది స్పష్టం అవుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త మిత్రులారా. తాగే నీరు కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, లేదంటే తినే ఫుడ్ కావచ్చు. ప్రధానంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నారి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కలర్ కావచ్చు, లేదంటే రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ మాత్రం వాళ్ళు తింటారు, కానీ అందులో ఉండే అనర్థాలు ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రుల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. వాటికి ఖచ్చితంగా దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణకు సంబంధించి ఏం వార్తలు చూద్దాం. బరాబర్ కిలోమీటరే, మూసికి 2 వైపులా కిలోమీటర్ పై రేవంత్ రెడ్డి సర్కారు గురి. మొన్నటి పీపీటీ ప్రోమోనే ఇక ముందున్నది 3D డిజిటల్ మోడలింగ్ MRDCL టెండర్లు. 21 కిలోమీటర్ల పొడవున 42 చదరపు కిలోమీటర్లలో నదికి ఇరువైపుల నిర్మాణాలపై 3D డిజిటల్ మోడలింగ్. ఇక ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ లో కనిపించిన టెండర్ నోటిఫికేషన్ వెనుక ముందు నెంబర్ల టెండర్ నోటిఫికేషన్లే ప్రత్యక్షం. గతంలోనూ 2 వైపుల కిలోమీటర్ అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఏడాది నుంచి వరుస కథనాలతో చెప్తున్న నమస్తే తెలంగాణ. ప్రభుత్వ ప్రకటనలో కేవలం 50 మీటర్ల బఫర్ జోనే ప్రస్తావన. నేడే బడ్జెట్ అంటూ ఒక వార్త. ప్రభుత్వ వైఫల్యం ప్రతిపక్షానికి బలం. విద్యా విధానంలో మార్పులతో తీరని నష్టం. విరివిగా వర్షాలు, సమృద్ధిగా పంటలు, గణనీయంగా పెరుగుతున్న పశు సంపద. ఇక యువత సోషల్ మీడియాను తగ్గిస్తే మేలు. పంచాంగ శ్రవణంలో ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ. తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు. హాజరైన కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. ట్రాన్స్కో జోనల్ ఆఫీసులో ఆంక్షల కత్తి. అనుమతి లేకుండా ఆఫీసులో అడుగు పెట్టొద్దు. క్రమశిక్షణ చర్యల కోసం సర్క్యులర్. వివాదాస్పద ఆదేశాలపై రగులుతున్న సిబ్బంది. ఆంధ్ర అధికారి వివక్షపై ఆగ్రహం. వస్త్రనగరి ఉక్కిరిబిక్కిరి. సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. పెరిగిన క్రూడాయిల్, యార్న్ రసాయనాల ధరలు. యార్న్లో కిలో 33, కాటన్కు కిలో 15 రూపాయల పెంపు. ప్రతిరోజు 18 లక్షల మీటర్ల పాలిస్టర్ కాటన్ వస్త్రోత్పత్తి. మీటర్ వస్త్రానికి అదనంగా 5 నుంచి 6 రూపాయల భారం. 20 రోజుల నుంచి భారీగా పెరిగిపోయిన వస్త్ర నిల్వలు. పరిశ్రమలు, వేల మంది కార్మికుల ఉపాధికి గండం. నూలు కొనలేక, గిట్టుబాటు ధర లేక ఆందోళన. ఆదుకోవాలంటున్న యజమానులు, అదేవిధంగా ఆసాములు, కార్మికులు. 100 కోట్ల భూమి వేలం. వరంగల్ నడిబొడ్డున 2.27 ఎకరాలు వేగంగా ఏర్పాటు చేస్తున్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు కట్టబెట్ట యత్నం. 6 నెలల క్రితం ఇలాగే ప్రయత్నం. వరదలు, విమర్శలతో అమ్మకం వాయిదా. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో మళ్లీ సన్నద్ధం. ఉగాది దాటినా వేతన ఉషస్సు ఏది? 20వ తేదీ వచ్చిన జమకాని నగదు. సర్కార్ నిర్లక్ష్యం. ప్రతి నెల ఆలస్యం. పండుగ ఖర్చుకు అప్పులు దిక్కు. ప్రభుత్వ వైఖరిపై టీచర్లు, హెల్పర్ల ఆగ్రహం. 3వ లైన్ పట్టాలు ఎక్కిన. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విపక్ష. కాంగ్రెస్ నిర్లక్ష్యం. సిద్దిపేట వద్ద నిలిచిన కొత్తపల్లి మనోహరాబాద్ లైన్. డిపిఆర్కి పరిమితమైన డోర్నకల్, గద్వాల ప్రతిపాదనల దశలోని బోధన్, లాతూర్. మదిర స్టేషన్ ఏపీకి తరలిపోతున్న పట్టింపు కరువు. సనత్ నగర్ టిమ్స్ కు బిల్లుల గండం. 120 కోట్ల ఎక్విప్మెంట్ చెల్లింపుల్లో జాప్యం. పరికరాల సరఫరా నిలిపివేసిన కంపెనీలు. గడువు ముగిసిన ప్రారంభానికి నోచని వైనం. పనులు పూర్తి కాలేదంటూ పలుమార్లు దాటవేత. బీఆర్ఎస్ హయాంలో 65% పనులు పూర్తి. 2.5 ఏళ్లైనా పూర్తి చేయని కాంగ్రెస్ సర్కారు. సూపర్ స్పెషాలిటీ వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం. రాయల్టీ, పెనాల్టీ నడుమ నలిగి. క్రషర్ యజమానులపై వేధింపులు. మనస్తాపంతో 5 నెలల్లో 2 బలి. ఇక తమిళనాడుకు సంబంధించి ముక్కొన్నపు పోటీ కొనసాగుతుంది. తమిళనాడు ఒక వార్త హైలైట్ గా రావడం జరిగింది. ఆసక్తికరంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. సీఎం స్టాలిన్ కు అగ్ని పరీక్ష, అన్నాడీఎంకు అస్తిత్వ పరీక్ష. గుబులు రేపుతున్న విజయ్ పార్టీ. ఇటు కాంగ్రెస్ తదితర పార్టీలతో కూడిన అధికార డిఎంకే కూటమి, అటు బీజేపీ, అన్నా డిఎంకేల విపక్ష కూటమి, మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సీనియర్ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కొన్నపు పోరుకు రంగం సిద్ధమవుతుంది. ముఖ్యంగా డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. దశాబ్దాలుగా తనకు ఏమాత్రము కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా
పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ ఖచ్చితంగా ఓట్ల రూపంలో ఫలిస్తుందని విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని విజయ్ పార్టీని స్టాలిన్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాలను ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్ సారథ్యంలోని ఎన్టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తున్నది కూడా కీలకంగా మారనుంది. ఇవి నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.